ప్రతి ఒక్కరూ జీవితంలో ఎప్పుడో ఒకసారి పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అది సహజం. మనిషి జీవితంలో ఒక భాగం. పరాజయం, అవమానం, బాధ ఇవన్నీ కూడా జీవితం ఇచ్చే పాఠాలు. కానీ అసలైన పరీక్ష, ఒక టెస్ట్ పెడతాడు మనకు భగవంతుడు. అదేంటి అంటే ఆ పతనానికి కుంగిపోకుండా దేవుడిని నిందించకుండా ఉండగలగాలి. మనల్ని నాశనం చేయాలని చూసే వాళ్ళను కూడా ద్వేషించకుండా ఉండాలి. అంటే వారు కూడా నీ ఎదుగుదలకు తోడ్పడుతూ ఉన్న నిమిత్త మాత్రులు. మనమే తెచ్చుకున్నాం వాళ్ళని, మనం ఎదగడం కోసం, వీటిల్లో నుంచి బయటకు రావడం కోసం వాళ్ళని మనమే తెచ్చుకున్నామనేది మనం గుర్తించాలి. పడిపోయిన స్థితిలో నీ అంతరాత్మ ఎలా స్పందిస్తోంది, నీ మనసు ఎలా స్పందిస్తోంది ఆ పడిపోయిన స్థితిలో అనేదే ముఖ్యం. ద్వేషం, నింద, నిరాశ ఇవన్నీ కూడా నిన్ను పాతాళానికి తొక్కేస్తాయి. సంతోషాలే కాదు, కష్టాన్ని, వేదనను కూడా అంగీకారంతో స్వీకరిస్తూ, అంటే యాక్సెప్ట్ చేస్తూ ప్రశాంతంగా ఆ పరిస్థితి నుంచి పైకి లేవగలిగితే అప్పుడు నువ్వు పడిపోయినట్టు కాదు, ఇంకా ఎంతో ఎత్తుకెదిగావు. ఈ భౌతిక ప్రపంచం నుండి ఆధ్యాత్మిక శిఖరానికి ప్రయాణిస్తూ ఉన్నావని అర్థం. వేదన లేనిదే పరిణామం లేదు. అంటే మన ఎదుగుదల అనేది కష్టాలు లేకపోతే లేదు. నువ్వు హుందాగా పైకి లేచిన మరుక్షణం నువ్వు ఏ పతనాన్నైతే చూసి భయపడ్డావో అదే నిన్ను మరింత బలంగా, ఉన్నతంగా మార్చి దైవత్వానికి దగ్గర చేసే మెట్టుగా మారుతుంది. ఈ చిన్న వీడియో ఒక గొప్ప జీవిత పాఠాన్ని గుర్తు చేస్తుంది. బాధలు మనల్ని కూల్చటానికి కాదు, మనల్ని మరింత బలంగా చేయటానికే వస్తాయి. అంగీకారంతో స్వీకరిస్తే అది నిన్ను మహోన్నత వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది.